ఈరోజు మేము నెయ్యి చేసుకున్నామండి. నేను రేష్మ ఏదో మాటల్లో ఎంత కష్టపడి సంపాదించినా ఈ పిల్లలకే సరిపోవటం లేదు అంది రేష్మ. ఇది మాత్రం నిజమేనండి. దీని గురించే మాట్లాడాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పొదుపు చేయడం మనం అలవాటు చేసుకోవాలి. నేను పొదుపు చేయమని చెబుతుంది పిల్లల కోసం కాదండి. మరి ఎవరి కోసం అంటారా? మన కోసమే, అంటే మీకోసమే. అవునండి. మీరు వినేది మాత్రం రేపటి మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరే పొదుపు చేసుకోవాలి. మీకోసం ఇక్కడ ఎవరు ఇంకొకరు పొదుపు చేసి మీకు దాచిపెట్టి ఇవ్వరు అనేది వాస్తవంలో తెలుసుకోండి. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం పిల్లల చదువు కోసం అని అంటే ప్రతి మధ్యతరగతి కుటుంబం వెనకాడకుండా ఖర్చు చేస్తుంది. ఎందుకంటే చదువుకుంటే పిల్లలు బాగుపడతారు అనేది తల్లిదండ్రుల ఆశ. సంపాదించే ప్రతి పైసా వాళ్ళ కోసం ఖర్చు చేస్తే వారు ప్రయోజకులై తల్లిదండ్రులను పట్టించుకుంటారా అంటే అది కూడా సమాధానం లేని ప్రశ్నే. నేను రేష్మాతోనైనా ఇంకెవరితోనైనా సరే ఒకటే చెప్తాను. మామూలుగా మన సంపాదనలో కొంత పొదుపు చేసుకోమని. పొదుపు చేసేది మాత్రం పిల్లల కోసం మాత్రం కాదు. ఈరోజు కష్టపడి సంపాదించే నీవు నీ కోసం, అంటే ఇది ఖర్చు చేసుకోవడానికి కాదు. నీ రిటైర్మెంట్ తర్వాత పిల్లలపై ఆధారపడకుండా, అంటే నీ ఒంట్లో పరిగెత్తే ఓపిక లేక నిలబడినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవాలని అటూ ఇటూ అంటే పిల్లల వైపు చూసే అవసరం రాకూడదంటాను నేను. చాలామంది జీవితాల్లాగానే మన జీవితాలు కూడా వడ్డించిన విస్తరి ఏమీ కాదు. పిల్లలు పెద్దవారై తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిస్తారా అంటే అది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు తలదించుకునేలా మాట్లాడే పిల్లల్నే ఈ సమాజంలో మనం చూస్తున్నాం. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలే జీవితంగా భావిస్తారు. కానీ అందులో నేను తప్పును వెతకటం లేదు. వాళ్లతో పాటుగా మిమ్మల్ని కూడా మీరే చూసుకునే విధంగా జీవించండి అని అంటాను. రెక్కలు వచ్చిన తర్వాత పక్షి పిల్లలే గూడు వదిలి వెళ్తాయి. కలికాలం. ఇందులో మనమెంత? కాలానికి అతీతులమేం కాదు కదా మనం. ఇంతలో మా పెద్దోడు వచ్చి నాని నాకు దోసపిండితో పునుగులు వేసి పెట్టవా అని గారంగా అడిగితే కాదంటానా చెప్పండి. వెంటనే చిన్నోడొచ్చి వేటమతం అంటే సెరిసగం అన్నట్టు నాకు పునుగులు వద్దు దోసలే కావాలి అని ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు. రేష్మ ఏమో నాకు ఆఫీస్కు టైం అవుతుంది, నేను రెడీ అవుతాను అని వెళ్ళింది. తీసిన వెన్నను నెయ్యిగా కాచి మా చిన్నోడికి పప్పుల పొడిలో నెయ్యి వేసుకొని దోశల్లో నంచుకొని తినడం ఇష్టం. చట్నీ తినడు వాడు. ఇంట్లో కాచే నేతి వాసనంటే మా చిన్నోడికి చాలా ఇష్టం. చూద్దాం రండి, అందరూ ఇంట్లో ఏం చేస్తున్నారో ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసొస్తాము. ఈ సాఫ్ట్వేర్ జాబులకు ఉద్యోగాలకు పగులు లేదు రాత్రి లేదు. ఇంట్లో ఉన్నా బయట ఉన్న ల్యాప్టాప్ మాత్రం వెంట ఉండాలి వీళ్లకు. రేష్మ రెడీ అవుతుంది. ఎంతైనా ఆడది మగాడు సమానత్వం అని ఇద్దరూ చదువుతున్నారు, ఎదుగుతున్నారు, సమానంగా సంపాదిస్తున్నారు. కానీ అమ్మాయి బయటి నుండి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడే ఆ సమానత్వం అనే పదాన్ని గడప బయటనే వదిలి వస్తే ఇంట్లో చాలా గొడవలు రాకుండా ఉంటాయి. అమ్మాయి ఇంట్లో ఉంటే పిల్లలకు అమ్మలాగా, భర్తకు భార్యలాగా ఉండాలి. మొత్తానికి ఇంట్లో అమ్మాయి ఉంటే లక్ష్మీదేవిలా ఉంది అని అనుకునేలా ఉండాలి. మా చిన్నోడు చూడండి, వాళ్ళమ్మ డ్యూటీకి వెళ్తుంటే ఎలా గారాలు పోతున్నాడో. నిజంగా చిన్నపిల్లలను ఇంట్లో వదిలి బయట డ్యూటీకి వెళ్ళాలి అంటే అమ్మలకు అదొక నరకం. అట్లాగని జాబ్ మానేసి ఇంట్లో కూర్చోలేరు కదా.